వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం కాళిదాస్ 2 మూవీ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి తమిళ్ మూవీ, తెలుగులో డబుల్ వర్షన్ ఉంటుంది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ రివ్యూ. ఇప్పుడు మూవీ విషయానికి వస్తే కాళిదాస్ 2 ఇది కాళిదాస్ పార్ట్ 1 ఉందంట, కానీ దానికి దీనికి సంబంధం ఏం లేదు. డైరెక్ట్ మనకు స్టోరీ అర్థమైపోతుంది. ఇక్కడ మెయిన్ క్యారెక్టర్స్ చూస్తే ఇక్కడ భారత్ వచ్చేసి పోలీస్ ఆఫీసరు, తనకు సీనియర్గా లేడీ అసిస్టెంట్ కమిషనర్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ వచ్చేసి లాయర్ క్యారెక్టర్, సీనియర్ లాయర్. ఇంకా స్టోరీ మొత్తం ఒక అపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతుంది. తనకు కేసు వస్తుంది, ఒక చిన్నపిల్ల మిస్సింగ్ కేసు అని చెప్పి ఇంకా అపార్ట్మెంట్కి వెళ్తారు. తర్వాత ఇంకో కేసు కూడా స్టార్టింగ్లో వేరే కేసు కూడా చూపిస్తారు. ఇక్కడ లాయర్ కింద అసిస్టెంట్ లాయర్ అని చెప్పి ఇంకో అతను ఉంటాడు, హీరో అపార్ట్మెంట్లో ఉంటాడు. ఫస్ట్ కొన్ని మర్డర్స్ చూపిస్తారు. ఆ మర్డర్స్కి హీరోకి లింక్ ఏంటి అని చెప్పి మీకు మూవీలో లాస్ట్ చూస్తారు. ఆ మర్డర్ చేసిన వాళ్ళ క్రిమినల్స్. ఫస్ట్ హీరోని ఇక్కడ అతన్ని నెగిటివ్గా చూపిస్తారు. ఫస్ట్ అతని మీద డౌట్ వచ్చేటట్టు ఇక్కడ అపార్ట్మెంట్లో వచ్చేసి తనని ఇన్వెస్టిగేట్ చేస్తారు. మిస్సింగ్ కేసు అపార్ట్మెంట్లో డైలీ నైట్ టైం ఒక పార్టీ అవుతుంది. ఆ పార్టీలో మిస్సింగ్ కేసు ఎలా అవుతుంది ఏంది, ఇక ఇతను ప్లస్ ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఇతనికి వచ్చేసి అపార్ట్మెంట్ సెక్రటరీ వాళ్ళందరూ ఇంకా పిల్లల్ని గ్యాదర్ చేయడం, ఇన్వెస్టిగేషన్ ఎలా అవుతుంది చూస్తారు. ఒక్కొక్క అపార్ట్మెంట్ బ్యాచిలర్స్ చెక్ చేయడం అలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ హీరో ఉంటాడు, హీరోని అతని మీద డౌట్ రావడం చూపిస్తారు. క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. హీరో వచ్చేసి పాజిటివ్, హీరో ఏం చేయలేదని చెప్పి హీరోకి సపోర్ట్ ఉంటుంది, ప్రకాష్ రాజ్ సపోర్ట్. మనం లాస్ట్ వరకు మనం హీరోని కిడ్నాప్ చేసి అనుకుంటాము. ఆ కిడ్నాప్ తోటి ఇంకో మర్డర్ ఉంటుంది, లింక్ అయి ఉంటుంది. ఆ 2 మర్డర్స్ ఎలా చేశారు ఏంటి, వీళ్ళు ఎలా సాల్వ్ చేశారు ఏంటి, అది బాగుంటుంది. క్లైమాక్స్ అయితే మరీ సిల్లీగా ఉంది. క్లైమాక్స్ ట్విస్టింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము అసలు క్లైమాక్స్ అలా ఉంటుందని చెప్పి. క్లైమాక్స్ అట్లా సిల్లీగా ఎండ్ చేశారు. మూవీకి రేటింగ్స్ వచ్చేసి మనం 3/5 ఇవ్వచ్చు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.